100 ఏళ్ళు బ్రతుకుతాం అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పనిచేయండి. రేపే చనిపోతాం అనుకున్న వాళ్ళు మాత్రం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. జాతి అభ్యుదయానికి పల్లెసీమలే పట్టుకొమ్మలు అన్నారు బాపూజీ. పని దొరకలేదని మీరు మాత్రం పట్టణానికి పారిపోతాం అంటున్నారు. మారవలసింది పల్లెలు కాదు, మనం మారుదాం, పల్లె రూపురేఖలను మారుద్దాం. నాలో మార్పుగా ఈ 100 ఎకరాల భూమిని మన ఊరి బాగోగుల కోసం మీ అందరి ముందు మన గ్రామానికి అందిస్తున్నాను. ఆయనకంటూ ఉన్న సొంత కుటుంబం, అర్ధనమ్మ గారు, భర్త, భక్తి, ఈ రెండే ఆవిడ ప్రపంచాలు. మీ మేనమామ, మీ అమ్మ కృష్ణవేణి. నా కొడుకు అచ్యుత, పుట్టుకతో నేను పేదరికాన్ని ఇచ్చినా నువ్వు పెట్టిన భిక్షతో చదువుకున్నోడయ్యాడు. సరస్వతి డబ్బెరు కదా రంగస్వామి. సరస్వతిని నమ్ముకున్న వాడిని డబ్బు వదలదు కూడా. నీ కష్టాలన్నీ తీరిపోతాయి లేపో. కన్నయ్య చూడమ్మా, మన రంగస్వామి కొడుకు చదివి ఎంత ప్రయోజకుడయ్యాడు. మీ నాన్నది వేరే కులం, మీ అమ్మ ఆయన్ని ప్రేమించింది. కొత్త బంధాల కోసం పాత బంధాలను తెంచేసేదే కదా ప్రేమంటే. టైప్కి వెళ్తున్నాను నాన్న. ఏమిటమ్మా ఇది? ఇవాళ నీ పుట్టినరోజు కూడా కాదే. ఊరికే పెట్టాలనిపించింది, నేను వెళ్తున్నా. వెళ్ళొస్తానని చెప్పు తల్లి. అమ్మా ఆశీర్వదించు. అయ్యో, పూజలో ఉన్నానే. పసుపు నీళ్ళు చల్లుకో అమ్మా. దేనికే? ఏం లేదులే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. వేస్తా. ఏమ్మా, దించమంటావా? పర్లేదన్నయ్య. తన ప్రేమను తల్లిదండ్రులు అర్థం చేసుకోరేమోనని మీ అమ్మ భావించింది. స్నేహితురాలిగా నేను తనకి సహకరించాల్సి వచ్చింది. మీ అమ్మ ప్రేమని అవకాశంగా తీసుకున్నారు ఈ ఊర్లో పెద్ద మనుషులు. ఎవర్రా మన కుల పిల్ల మీ చేసింది? నిజంగా నాకేం తెలియదు అచ్యుత. మీ కుటుంబానికి అన్యాయం చేశానని మా కులం వాళ్ళే నన్ను దోషిగా చూస్తున్నారు. కులం, మతం లాంటి అడ్డంకుల్ని ధ్వంసం చేసే శక్తి స్నేహానికి, ప్రేమకే ఉన్నారా రంగస్వామి. నీ కొడుకుని నా కూతురు ప్రేమిస్తుందని నాకు తెలుసురా. తనే చెప్తుందని ఎదురు చూశాను. ఈ ఊళ్ళో జరిగే మొట్టమొదటి కులాంతర వివాహం నా కూతురుదే కావాలి, నీ కొడుకుతో. పదండి, వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో వెతుకుదాం. ప్రేమ కంటే కులం పెద్దది చేసి ఈ ఊరిని బళ్ళకాటం చేశారు. నువ్వు చెప్పినట్టే వాళ్ళందరినీ చంపి తగలెట్టేశా. మన కులపోళ్ళ పిల్ల మీకు చేసినోడి వరదలో పాతేశా. చెప్పు, ఇంకా ఏం చేయమంటావు చెప్పు. ఏం చెప్పడం ఏంటి? ఊళ్ళో అట్లా చెప్పకూడదు కదా. ఊరంతా కొట్టుకు చచ్చిపోతున్నారు అచ్యుతరావయ్యా. అచ్యుత వద్దు. ఏంటిది సాయం చేయబోతే చిచే ఊళ్ళో కులపాల పరువు తీసేసినావు కదా. ఊరు తగలబడిపోతుంది రంగస్వామి. నేను కోరుకున్న మార్పు ఇది కాదు. వెళ్లిపోయిన కూతురు కన్నా నాశనమైపోయిన ఊరే మీ తాతగారి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. చాలా నిజాలను మరుగున పడేలా చేసింది. ఆయన కోలుకోటానికి అందరికీ తోచిన ఒకే ఒక్క ఆయుధం నువ్వు. చూడు, అదిగో మీ అత్త. ఇది తాతయ్యకి, ఇది మావయ్యకి, నీకు. ఇంకో తాతయ్య, అమ్మమ్మ, మావయ్య ఉన్నారని చెప్పిందే అమ్మ. వాళ్ళేరి? అయ్యా, ఆ? మనోడయ్యా. కన్నయ్య తాతయ్య. నమస్కారం జీవయ్య. కన్నయ్య తాతయ్య, మా అమ్మ మీకు ఇవ్వమంది, తీసుకోండి.